బీడీ కార్మిక సంఘానికి చెందిన ఖాళీ స్థలంలో మున్సిపల్ సిబ్బందితో బేస్మెంట్ గోడను కూల్చిన అవార్డ్ కౌన్సిలర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం రోడ్డున సిపిఐ మరియు బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి కోరుట్ల సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఐ నేతలు మాట్లాడుతూ 1976 సంవత్సరంలో సిపిఐ నేత బీడీ కార్మిక సంఘం జాతీయ నాయకుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 1571 కోరుట్లలో 7 గుంటల స్థలాన్ని పార్టీ ప్రజా కార్మిక సంఘాల అవసరాల నిమిత్తం కొనుగోలు చేశారు. ఆ స్థలం ఇప్పటి వరకు పార్టీ ఆధీనంలో ఉంది. అక్కడ పార్టీ జెండా గద్దె నిర్మించి మేడే కార్మిక ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుతున్నాం. ఆ స్థలం అన్యక్రాంతం అవుతున్న దృష్ట్యా స్థలాన్ని కాపాడుకోవడానికి పడమట రోడ్డు, దక్షిణ రోడ్డుకి ఇరువైపులా సిమెంట్ రోడ్డు, డ్రైనేజ్ వెనక ఆనుకొని ఉన్న సొంత స్థలంలో తాత్కాలికంగా బండరాయితో బేస్మెంట్ నిర్మించడం జరిగింది. ఈ విషయం స్థానిక మున్సిపల్ కమిషనర్కి కూడా పూర్తి వివరాలు తెలపడం జరిగింది. ఈ నెల 24 జూన్ 2024 సోమవారం రోజున ఎలాంటి నోటీసు లేకుండా పార్టీ నేతలను సంప్రదించకుండా ఆ వార్డు కౌన్సిలర్ తప్పుడు సమాచారంతో మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వార్డు కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని జరిగిన దానికి నష్టపరిహారం చెల్లించాలని లేదా ఆ బేస్మెంట్ నిర్మాణం చేసి ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సురేష్, విశ్వనాథం, హనుమంతు, బీడీ కార్మిక సంఘం జిల్లా నేతలు రాములు, దేవదాస్, మహేష్, ఉస్మాన్, బీడీ కార్మికులు పాల్గొన్నారు. తరపున సి ప్రభాకర్ గారు కొనుగోలు చేసిన 7 గుంటల స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి అక్కడ తాత్కాలిక బేస్మెంట్ నిర్మించడం జరిగింది. తాత్కాలిక బేస్మెంట్ ఎందుకు నిర్మిస్తారనేది మున్సిపల్ అధికారులు కూడా తెలుసు. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా బేస్మెంట్ కట్టడానికి మామూలుగా ఓరల్ చెప్పేది దరఖాస్తు పెట్టుకోవచ్చు, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఎంకరేజ్ అంటే సీసీ రోడ్ని కానీ అంటే ప్రభుత్వం నిర్మించిన సీసీ రోడ్ కానీ మోరు కానీ ఎంకరేజ్ కాకుండానే మేము స్థలం వదిలేసి అక్కడ బేస్మెంట్ నిర్మించినాం. మున్సిపల్ అధికారులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఓరల్గా చెప్పకుండా, మామూలుగా నోటీస్ ఇవ్వకుండా ఆ బేస్మెంట్ తొలగించారు. ఇప్పుడు మేము కమిషనర్ కలిస్తే మా దృష్టికి కొన్ని దరఖాస్తులు వచ్చినాయి. ఆ ప్రాపర్టీ మీద మిగతా వాళ్ళు కూడా రైట్ అంటున్నారంటే మేమేమంటున్నామంటే ఆ రైట్ నిజామా కాదని మీరు తెలుసుకోండి, రెవెన్యూ రికార్డు తెలుసుకోండి, రిజిస్ట్రేషన్ రికార్డు తెలుసుకోండి, అన్ని రికార్డులు తెలుసుకొనే దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోండి. లేదు అంటే ఈ ప్రభుత్వము ప్లస్ ఈ నాయకులు కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొరుట్ల జగిత్యాల జిల్లా కొరుట్ల ప్రాంత బీడీ కార్మికుల ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి మీద అధికారులది రాజకీయ నాయకుల కన్ను ఉందనే అవకాశం ఉంది. ఆ కన్ను పడింది, దాన్ని ఎంకరేజ్ చేయాలి, దాన్ని హస్తగతం చేసుకోవాలి, దాన్ని కబ్జా చేయాలని ఈ అధికారులు ప్లస్ నాయకులు అనుకుంటున్నారని ప్రజల దృష్టికి పోతుంది. అది మంచిది కాదు. నాయకులు శ్రామికుల రక్తమాంసాలతో నిర్మించిన ఏదైతే కొనుగోలు చేసిందో అట్టి స్థలం మీద నాయకుల కన్ను పడ్డది. వాళ్ళు దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకోవాలని ప్రయత్నాలు ఉన్నది. ఏదో డాక్యుమెంట్ సృష్టించి అది కార్మికుల పక్షాన కాకుండా కార్మికులకు కాకుండా వేరే థర్డ్ పార్టీది డాక్యుమెంట్ సృష్టించి దాన్ని ఎట్లా వేసి దాన్ని కబ్జా చేసి అమ్ముకోవాలనే రాంగ్ మెసేజ్ మీకు పోతుంది. మీకు నష్టం, రాజకీయ నష్టం జరుగుతుంది, మీ పార్టీలో నష్టం జరుగుతుంది, మీ నాయకులకు నష్టం జరుగుతుంది. కనుక మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు అది కార్మికులది, దాని మీద మీరు శ్రద్ధతోని కార్మికుల పక్షాన్ని మీరు కూడా నిలబడే. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా నిలబడుతుంది మిగతా పార్టీ నాయకులు కానీ అందరు కానీ అధికారులు నిలబడి అది ప్రజలకు అందే విధంగా చేయాలని మా విజ్ఞప్తి. 10 లక్షల మంది 50 పైసలతో కూడబెట్టిన పైసలు, కన్నీరు రక్తం, అటువంటిది 50 ఏళ్ళ నుంచి కొనేసిన జాగాని ఇప్పుడు ఇలా బేస్మెంట్ కడుతున్నామని ఆయనకి ఇంటికి పోయి కూడా ప్రేమ అభిమానంతో కూడా అడిగి మాట్లాడినాం గడ్డ మీద పవన్కి వీళ్ళందరికీ. కానీ కాకపోతే మేము బేస్మెంట్ వేసినాక మేము పొద్దున దాకా ఎండల 40 మంది ఆడవాళ్ళం గుండి నిల్చుండి మేము పని చేయించుకుంటే తెల్లారి మేము రాని రోజు నాడు చూసి సోమవారం నాడు ఆయనతో జేసీబీ పెట్టి ఈ గడ్డ మీద పవన్ కూలగొట్టుండే. ఏ హక్కుతోటి ఏ అధికారంతో కూలగొట్టిండు, మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యనుండే, ఇయ్యలేరు, ఇచ్చి చేయనుండే. కానీ దొంగసాటుగా చేస్తే మాత్రం మేము కార్మికులము అస్సలే ఊకున్నాం. బీడీ చేసే కార్మికులు ప్రతి బీడీ కార్మికు రాగలకు అందుకు హక్కు ఉన్నది. అది మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. ఇప్పుడు నష్టపరితం ఏమైంది, ఇప్పుడు బేస్మెంట్ అంతా కూలగొట్టిండు, దాన్ని మన నష్టపరితం మాకు కావాలి. మేము విడిచిపెట్టాం. మేము ఇక ముందు కూడా మేము బేస్మెంట్ కడతాం, అందులో మేము కార్యాలు చేస్తాం. మేము ఏంటంటే పబ్లిక్ అంతా ఆ ఏరియాల కోసం బీడీ కార్మికులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, ఇల్లు లేని ఉన్నారు చాలా మంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి వస్తాను. ఈయన రోడ్డు ఎక్కడికి వెళ్ళి 2 పక్కన 24 ఫీట్ల రోడ్డు డ్రైనేజ్ అయింది, అన్నీ సీసీ రోడ్ అయింది. ఇప్పుడు మాకు సీసీ రోడ్ కావాలి కానీ ఇప్పుడు గందకు రోడ్డు కావాలని అంటుండు. ఏ రకంగా ఆ నుంచి ఇటు దాకా అదే రోడ్డు తోటి ఉండాలి మాత్రం కానీ ఇడిచిపెట్టాం మేము అసలే. ఖబర్దార్ ఆయన ఏ జోలికి వచ్చినా మాకు మున్సిపల్ మాకు సహకరించాలి. మేము మున్సిపల్ కార్మికులకు లక్షల మందికి మేము సహకరిస్తున్నాం. ఎక్కడైనా కానీ మేము ఇక్కడ సహకరించలేమా? మాకు హెల్ప్ చేయరాలు, మాకు హెల్ప్ చేయక మా నష్టం చేస్తే మేము ఎందుకు ఊకుంటాం? మేము అసలే ఊకుంటాం.
ఏదే కానీ మేము ఇప్పుడు ఊపుకుంటున్నాం కానీ ఇప్పుడు ఈ దాని గురించి మాకు అన్యాయం జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. కార్మికులం అసలే ఊపుకుంటాం. బీడి కార్మికులు 1000 మంది వస్తారు, ఇడిచిపెట్టలేదు అసలే ఖబర్దార్ అని చెప్తున్నాం.